మంత్రిగా ఉన్నప్పుడు గిదే కలర్ ఉన్నది, ఎమ్మెల్యే ఉన్నప్పుడు గిదే కలర్. మేము ఇలా ఊళ్ళో దొంగ వచ్చినప్పుడు కుక్కలు మురుగుతాయి. కుక్కలు మురిగినాయంటే ఊళ్ళోకి అర్థమైతే కూడా కొత్తోడు వచ్చింది. ఆ మురిగే కుక్కలు ఉండాలా. ఇలా అధికార పార్టీ ఏనుగు లెక్క. ఏనుగు వచ్చిందంటే కుక్కలు మురిగినట్టు. ఆ కుక్కలు మొత్తుకుంటారని చెప్పి ప్రతిపక్షాలు ఎప్పుడు కుక్కల లెక్కనే లెక్కలు తీసుకుంటాం. పదవులు ముఖ్యం కాదంటున్న మీరు ఒకసారి మంత్రిగా పనిచేశారు, రెండోసారి మంత్రి పదవికి దూరం పెట్టినందుకు ఈసారి వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీలో మరి మొదటిసారి మంత్రివర్గంలో అసలు నేను మంత్రిని అవుతానని చెప్పి ఆలోచన చేసినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నమ్మకంతో పదవి ఇచ్చారు. నేను చాలా సంతృప్తి పడ్డాను. తర్వాత రెండోసారి మంత్రి పదవి రాక మరి నేను ఏదైతే అజ్ఞాతవాసం అని చెప్పి పత్రికలు టీవీలన్నీ కూడా మరి ఏదైతే చెప్పినాయో మీరు బీసీ సంఘాలని అంటిపెట్టుకొని ఉండడమే మంత్రి పదవి రాకపోవడానికి కారణం. రాజకీయాల్లో రాననుకున్న వ్యక్తిని ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్యే 4 సార్లు కావడం, జోగిన్పల్లి సంతోష్ వచ్చి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ముందుకు తీసుకెళ్తున్నారు. దీని వెనుక అంతర్యం ఏంటంటారు? బీసీలు అంటేనే, బీసీలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే బీసీలను గుర్తించిందంటేనే అది టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి. ఇలా నిజంగానే ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రాం తీసుకొని దాన్ని ఇలా దేశవ్యాప్తంగా అది సీనియర్ ఫీల్డ్ కావచ్చు, పార్టీల ఖచ్చితంగా మంత్రులు, కేంద్ర మంత్రులు కావచ్చు, హరితహారం పేరుతోని పోడు భూముల్లో మొక్కలు నాటి ఫారెస్ట్ ఆఫీసర్లను ఉసిగొల్పి ఆ భూములని మీరే లాక్కుంటున్నారని అంటున్నారు. పెట్టి అందులో మొక్కలు పెడితే ప్రభుత్వం అటువంటి పని చేస్తుందా? ఎక్కడన్నా కొన్ని పొరపాట్లు జరిగి ఉంటే మా అధికారులు పిలిపి మీద కూడా బండలేసి హరితహారం అంతా అవినీతి చేసినోనికి పచ్చ కామెర్లు ఉన్నోనికే పంత పచ్చ కనబడుతుంది. అవినీతి చేసినటువంటి పార్టీలు అవినీతిలో మునుక్కపోయి ఓటుకు నోటిచ్చి దొరికినటువంటి దొంగలు మాట్లాడితే దాని గురించి ఏం జవాబు చెప్తారు చెప్పండి. మీరు ఎప్పుడు జనరల్గా ఎవరి మీద పెద్దగా నోరు జారరు, కానీ ఎందుకు ఈ మధ్య రేవంత్ రెడ్డిపై కాళ్ళు చేతులు ఇరగొడతా అనే వ్యాఖ్యలు చేస్తున్నారు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? అంటే పట్టపగలు ఓటుకు నోటిచ్చినటువంటి రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టడం దొంగ. కేటీఆర్ అవినీతి పరుడు, కోట్లు సంపాదించుకుంటారు అని చెప్పి అటు మా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను అంటే మాట్లాడేటప్పుడన్నా కనీసం నీ వీపు నువ్వు చూసుకో. నువ్వు పట్టపగలు దొరికిన దొంగవు. అంతకంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకా హీరోలు ఎవరు లేరా? ఒక దొంగ అనేటువంటి రుజువు చేసుకున్నటువంటి దొంగ ఒక జైలు పోయిన మాట్లాడి కేసీఆర్ మీద మాట్లాడుతూ ఇంద్రవెల్లికి వచ్చి మాట్లాడతారు. జోగు రామన్న అంటే జోకుడు రామన్న, నువ్వు మంత్రి పదవి కొరకు జోకుతున్నావురా బిడ్డ అంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలపై పిల్లంటే నీవు జోగు రామన్న గురించో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల గురించి మాట్లాడుతున్నావు దొంగ. అందుకొరకే నేను కాళ్ళు చేతులు కాదు నేను నాలుక కూడా వస్తామని చెప్పి అనేక సందర్భాలు ఎప్పుడు వచ్చినా జోగు రామన్ అంటే జోకుడు. నేను జోకెటోని అయితే నేను ఇలా నేను జోకెటోని కాను. నేను